ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రహ్మంగారు ఉయ్యాలతొట్టులో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఈ నేలమట్టంలో అయితే రండి చూద్దరు కానీ. ఇప్పటికి భక్తులు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి. కానీ బ్రహ్మంగారి మఠంలో ఏ రకంగా జనాభా వస్తుంటారో ఇక్కడికి కానీ వస్తుంటారు భక్తులు ఎక్కువ. బ్రహ్మంగారి మఠం వచ్చిన వాళ్ళు వీళ్ళకి బనగానపల్లికి వస్తారు, బనగానపల్లి నుంచి వచ్చిన వాళ్ళు బ్రహ్మంగారి మఠం వస్తారు. ఆయన దర్శనం సాధ్యం. ఉయ్యాలతొట్టు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని ఆయన విశ్రాంతి తీసుకునేవారంట. సంతానం లేని వాళ్ళు ఉయ్యాలోపి దండం పెట్టుకుని మనసుతో గట్టిగా సంకల్పించుకుంటే మన కోరికలు అయితే తీరుతాయి. స్వామివారి పావుకోళ్ళు అమ్మవారు ఎదురుగా కాళికాంబ దేవి ఎదురుగా వచ్చేసి కాళికాంబదేవి స్వామి. అక్కడ ఆవులు కాసి బ్రహ్మంగారిని గ్రహించిన తర్వాత అచ్చమామ గౌరెడ్డి అచ్చమామ స్వామికి ఏర్పాటు చేసింది. ఇక్కడే ఆమెకు తెలియకుండా కాలజ్ఞానం రాశాడు కాబట్టి ఆమెకు తెలిసి ఇక్కడ కట్టించింది అనమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాలు జపం చేసి అలాగే కాలజ్ఞానం ఉపదేశించి బ్రహ్మంగారు మఠం చేరుకోవడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి.